కేసీఆర్కి పెద్ద ఎత్తున షాక్ ఇస్తున్నట్టే తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సొంత కార్యకర్తలే. అంటే అక్కడ సిరిసిల్ల మున్సిపాలిటీలో అవిశ్వాసం దిశగా ఈరోజు 12 మంది కౌన్సిలర్లు ఈరోజు సొంత కుంపటి పెట్టుకొని మరి వారు కాంగ్రెస్లో చేరబోతున్నారనేటువంటి ఒక బలమైనటువంటి వాదన వినిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ వెళ్ళే ముందు అసలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు గురించి మనం మాట్లాడినట్లయితే ఇక బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కనుమరుగు కాబోతుందనే విషయం కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోజు రాష్ట్రంలో అధికారంలో లేనటువంటి బీఆర్ఎస్ను ప్రజలు తిరస్కరిస్తున్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అసలు జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఊసే లేదు. కాబట్టి ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా లేదంటే సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఓటేయాలా అనేటువంటి కోణంలో ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. దీనిలో భాగంగా కేవలం ఒక మెదక్ ఎంపీ సీటు మాత్రమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అది కూడా అంత ఈజీ అయితే కాదు అనేది తెలుస్తూ ఉంది. అది కూడా బోటాబోటి మెజారిటీతో గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. అది కూడా రఘునందన్ లాంటి వాళ్ళకు మాత్రం టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ సీటు కూడా ఈరోజు హామ్ఫర్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. రఘునందన్ కూడా మెదక్ ఎంపీ స్థానం నుంచి ఈరోజు బీజేపీ బరిలో ఉండబోతున్నారనేటువంటి టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇది రఘునందన్ కనుక ఉంటే అలాంటి వాయిస్ పార్లమెంట్లో ఉండాలనేటువంటి చర్చ ప్రజల్లో బలంగా జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా అక్కడ రఘునందన్ ఉంటే కనుక బీఆర్ఎస్ పార్టీ ఆ సీటు కూడా కోల్పోయేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఇక రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం కదా, నలుగురు ఎవరు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళు రేవంత్ రెడ్డిని మీట్ కావడం ఒక పెద్ద రాజకీయ దుమారం ఎరిగినట్టు తెలుస్తూ ఉంది. నిన్న ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి మీట్ కావడం కూడా చాలా పెద్ద దుమారం రేగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇలా అదేవిధంగా మల్లారెడ్డి సైతం ఆల్రెడీ కాంగ్రెస్తో చర్చలు జరిపి కొంత అక్కడ ఇక ప్లేస్ దొరకదేమో అనే ఉద్దేశంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన లడ్డు. సో ఇక్కడే చూడండి 4, 5, 6, 7 సో 7 సీట్లు హామ్ఫర్ట్ ఉంటున్నాయి ఇప్పుడే పార్లమెంట్ ఎన్నికల ముందు. ఇవి కాకుండా ఇక చాలామంది లైన్ కడతా ఉన్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబంలో కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ తప్ప ఎవరు కూడా ఆ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇక హరీష్ రావు కూడా ఎప్పుడో ఒకప్పుడు బీజేపీకి అవసరం అనుకుంటే ఇక మనం ఏక్నాథ్ షిండే పాత్ర తెలుసు కదా, అది హరీష్ రావే. సో లింగులు ఇటు అనుకోండి వీళ్ళిద్దరు మాత్రం ఉంటారు అనేది తెలుస్తుంది. అందుకే కేటీఆర్ పిచ్చిలేసి ఫ్రస్ట్రేషన్లో ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దానిలో నో డౌట్ అర్థమవుతుంది. ఆయనకు పిచ్చిలేసింది. అధికారం కోల్పోయిన తర్వాత ఆయనకి ఏం చేయాలో అర్థం కాక మతి భ్రమించి ఈరోజు పిచ్చి కుక్క లెక్క ఈరోజు అరుస్తూ ఉన్నాడు వాస్తవంగా. సో అధికారం ఉన్నప్పుడు ఈరోజు ప్రజలు పట్టించుకున్నటువంటి కేటీఆర్, ఫ్లైట్లలో హెలికాప్టర్లు తిరిగినటువంటి కేటీఆర్ ఇప్పుడు ఆటోలల్లో బైక్లలో తిరుగుతూ ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఏదో అలజడి సృష్టిస్తా అనుకుంటున్నాడు. కానీ అంత సినిమా కేటీఆర్కు లేదు అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే మతి భ్రమించి పిచ్చోడైపోయాడు పాపం వాస్తవంగా. రేపు మాపు ఎర్రగొడ్డ హాస్పిటల్లో జాయిన్ అయ్యేటట్టు కనబడతా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులే అరే నాయన వీటి పిచ్చోడు అయిపోయిండు, ఇమీడియట్గా ఎర్రగడ్డ తీసుకుపోదామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారట వాస్తవంగా. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు కనబడతా ఉంది. ఇవి కాకుండా మీరు రాసి పెట్టుకోండి, రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, జెడ్పీ చైర్మన్లు, నగర పంచాయతీలు, జెడ్పీ చైర్మన్లు, అదేవిధంగా ఎంపీపీలు, మండల పరిషత్ సంబంధించినటువంటి వాటిలో అన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అందరినీ ఎక్కడంటే మొత్తం క్యాడర్ని వాష్అవుట్ చేస్తూ ఉంది. అసలు ఎక్కడ కూడా ఒక భూకంపం వచ్చినట్టే కనబడుతూ ఉంది వాస్తవంగా. ఒక తుఫాను లాగా మొత్తం అందరు చేరిపోతూ ఉన్నారు. ఇక చూడండి సిరిసిల్లలోనే ఈ విధంగా మొత్తం 12 మంది కౌన్సిలర్లు పోతున్నారంటే ఇక వీళ్ళ బతుకు ఎట్లయిపోయిందో ఆలోచించండి. కల్వకుంట్లలోనూ ఏ విధంగా దేక్కుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. కనీసం సొంత పార్టీ వీళ్ళు గెలిపించుకున్నటువంటి నాయకులే వీళ్ళని పట్టించుకోవట్లేదంటే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవాలి. కుక్కలు చింపిన విస్తరి కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ. దానిలో ఏ లింగం అనుకుంటా, ఏకలింగం దోలింగం వీళ్ళిద్దరు తప్ప ఎవరు కూడా ఆ పార్టీలో ఉండే పరిస్థితి కనబడతలేదు అనే విషయం కూడా ఈరోజు
మొత్తం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలరా, ఇక మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కేటీఆర్కు బిగ్ షాక్, అవిశ్వాసం దిశగా సిరిసిల్ల మున్సిపాలిటీ క్యాంపుకు తరలిన 12 మంది కౌన్సిలర్లు అంటూ ఒకరిని చూస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్కు తన సొంత ఇలాకాలో షాక్ తగిలింది. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ పై కొందరు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా 12 మంది కౌన్సిలర్లు ఆదివారం క్యాంపులకు తరలి వెళ్ళగా మరో 8 మంది త్వరలో వెళ్ళనున్నట్లు సమాచారం వస్తూ ఉంది. చూడండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్కు సొంత ఇలాకాలో భారీ షాక్ తగిలింది. సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఆదివారం 12 మంది క్యాంపుకు తరలినట్లు తెలుస్తుంది. మరో 8 మంది కూడా వెళ్ళనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత కొంతకాలంగా కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కొన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి నెలకొన్నప్పటికీ పార్టీ పెద్దలు నచ్చజెప్పారు. అయితే నేడు సిరిసిల్లలో కేటీఆర్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న నేపథ్యంలో కౌన్సిలర్లు ఈ నిర్ణయం తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్ తన ఇలాకాలో సొంత పార్టీ నేతలను సరిదిద్దుకోలేని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ కౌన్సిలర్లు తీరు కేటీఆర్ కు తలనొప్పిగా మారనుంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీ నేతల వ్యూహమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇక సొంత ఇంటినే సొంత సిరిసిల్లలో నీకు అతిగతి లేదు, ఇప్పుడు వచ్చేసి పొంగనాలు కొడతా ఉన్నాడు. ఇక అటు రేవంత్ రెడ్డి పట్టుకొని మా ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, బండి సంజయ్ పట్టుకొని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే ఎవరు పడతారు? నీ సొంత ఇంటి చక్కగా చూసుకో ఫస్ట్, తర్వాత నువ్వు రేవంత్ రెడ్డిని బండి సంజయ్ని తర్వాత వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదు. కేటీఆర్ ఆదేశాలు బేఖాతరట. మున్సిపాలిటీలో కొనసాగుతున్న విశ్వాసాలు విప్ హెచ్చరికలను పట్టించుకొని కౌన్సిలర్లు సొంత నియోజకవర్గంలోనూ క్యాంప్. ఆయన సామర్థ్యం పనితీరుపై పార్టీలో చర్చ. సొంత సిరిసిల్లోనే ఈ పరిస్థితి ఇట్లా ఉందంటే వీళ్ళు ఎట్ట పోటు మునగాల్లో అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలను ఆ పార్టీ కౌన్సిలర్లు బేఖాతరు చేస్తున్నారు. విప్ జారీ చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. దీంతో ఒక్కొక్కటిగా మున్సిపాలిటీలు పార్టీ చేజారుతున్నాయి. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనూ 12 మంది కౌన్సిలర్లు క్యాంపులకు వెళ్లడం పార్టీలోని హాట్ టాపిక్ గా మారింది. మున్సిపాలిటీలు పార్టీ చేజారకుండా చూసుకునేందుకు కేటీఆర్ పనితీరును కొలమానం కానున్నాయి. కొంతకాలంగా అన్ని తానే నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రారంభమయ్యాయి. 110కి పైగా మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోగా అవిశ్వాసాలతో ఒక్కొక్కటిగా చేజారుతున్నాయి. రాష్ట్రంలో అధికారంతో పాటు ప్రస్తుత మున్సిపాలిటీలను కోల్పోతుండడంతో కేటీఆర్ పనితీరుపై చర్చ జరుగుతోంది. ఎందుకు ఆయన వ్యవహార శైలి లేదంటే చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఒప్పందాలే కారణమా, పార్టీ అధిష్టానంపై వ్యతిరేకత అంటూ చర్చ జరుగుతుంది. సో కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే 12 మంది కౌన్సిలర్లు పోయి ఈరోజు సొంత కుంపటి పెట్టుకొని నిన్న కేటీఆర్ మీటింగ్ కూడా బహిష్కరించారట వాస్తవంగా. సో ఈ విధంగా వీళ్ళ నాయకత్వ పటిమ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. అదే అధికారంలో ఉన్నప్పుడేమో నాయకులను కార్యకర్తల్ని ప్రజలను పురుగులుగా చూసిరు. ఇప్పుడు ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వీళ్ళను పురుగులుగా చూస్తూ ఉన్నారు. మీతోటి ఏమవుతుంది మా బొచ్చుతో సమానం అంటా ఉన్నారు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రజల దగ్గరికి వస్తే ఏ విధంగా మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాడో ఒకసారి చూసి నేర్చుకోండి. ఆయన ఎప్పుడు మీలాగా అహంభావిలాగా ప్రవర్తించలేదు. కానీ మీరు ప్రవర్తించిన తీరుతోటి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా మిమ్మల్ని ఈరోజు అధికారానికి దూరం చేసి మిమ్మల్ని ఏకాకి చేస్తూ ఉంది. అంటే ఒక నియంత పోకడలు అవలంబించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఒక కుటుంబ పాలన అవలంబించిన విధానాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం సహించదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తే రేపు భవిష్యత్తులో ఏమైనా అవకాశాలు ఇస్తారేమో చూద్దాం. కానీ మీ కల్వకుంట్ల కుటుంబాన్ని మాత్రం నిజంగా రాజకీయంగా అంతమొందించడమే ఈరోజు మాలాంటి వాళ్ళు లక్ష్యం పెట్టుకుంటాను. దానికి బీజేపీయో కాంగ్రెసో ఏవో అవసరం లేదు. మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా రాజకీయంగా బొందబెట్టి తీరుతాం. మీరు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి పేరిట ఈరోజు మీరు చేసినటువంటి దుర్మార్గాలు అనేకంగా ఉన్నాయి. ఈరోజు ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను కూడా మీరు బలి తీసుకున్నటువంటి విషయం ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. ఆ విధంగానే ఈరోజు మాలాంటి ఉద్యమకారులంతా కూడా ఖచ్చితంగా మీకు రాజకీయంగా గోరి కడతాం, ఖచ్చితంగా కట్టి తీరుతాం.
ప్రస్తుత మున్సిపాలిటీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పార్టీ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఓటమితో తీవ్ర అసంతృప్తితో ఉన్న క్యాడర్ మున్సిపాలిటీని సైతం చేజారుతుండో నేతలు కార్యకర్తలు సైతం అయోమయంలో పడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పార్టీ పరిస్థితిపై ఆందోళన నెలకొంది అంట. ఆందోళన కాదు, మొత్తం పార్టీయే ఈరోజు నాశనమైపోతుంది. ఎవరన్నా నిజంగా చెప్తున్నాను కదా, క్యాడర్ కానీ ఇంకెవరైనా నాయకులు కానీ ఉంటే మీరు బీజేపీకో కాంగ్రెస్కో వెళ్ళండి, అంతేగాని బీఆర్ఎస్లో ఉంటే మిమ్మల్ని కుక్క కూడా దేకదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి.